హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఎప్పటిలాగే ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. మొదటిగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చూద్దాము. ఇందులో మనము గ్రామాటికల్ ఆస్పెక్ట్స్ లైక్ ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, టెన్సెస్, వాట్ ఈస్ పాస్ట్, వాట్ ఈస్ ప్రెసెంట్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఇలాంటివన్నీ చూస్తూ చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దామండి. హెడింగ్ చూద్దాం. Devotees throng Shirdi Sai Baba temples as part of Guru Purnima. Right. డివోటీస్ కాదు, డెవటీస్. ఈ వర్డ్ చూడండి, డెవటీస్. ఇక్కడ ఎస్ని జెడ్ లాగా చెప్పాలి. ఎప్పుడైనా సరే ఎస్ యాడ్ చేస్తే ఎస్ని ఎలా చెప్పమంటామండి? జెడ్ లాగా చెప్పమంటున్నాం. యాడింగ్ ఎస్ని బ్రదర్, బ్రదర్స్, ఫాదర్, ఫాదర్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, మదర్, మదర్స్, కిడ్, కిడ్స్, devotee, devotees, throng షిరిడి సాయిబాబా టెంపుల్స్. ఇక్కడ కూడా అంతేనండి, ఈ ఎస్ని కూడా మనము జెడ్ లాగా చదవాలి. టెంపుల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ గురు పూర్ణిమ. గురు పూర్ణిమ సందర్భంగా చాలామంది భక్తులు గుడికి, సాయిబాబా గుళ్ళకి తరలి వచ్చారంటండి. ఎక్కువ సంఖ్యలో తరలి రావడం, తరలి వెళ్ళడాన్ని త్రోంగ్ అంటారండి. ఇంగ్లీష్లో ఏమంటాము? త్రోంగ్. దానికి పాస్ట్ టెన్స్ థ్రోంగ్డ్, థ్రోంగ్డ్. Devotees throng Shirdi Sai Baba temples as part of Guru Purnima. గురు పూర్ణిమలో భాగంగా చాలా మంది భక్తులు టెంపుల్స్కి తరలి వచ్చారంటండి. రైట్, మ్యాటర్లోకి పోదాం. హండ్రెడ్స్ ఆఫ్ డెవటీస్ ఆఫర్డ్. ఆఫర్ అంటే ఏంటండి? భక్తితో సమర్పించడం. సాధారణంగా మనము కొబ్బరికాయ కొడతాం, పువ్వులు ఇస్తాం దేవుడికి, ఓకేనా, నైవేద్యం పెడతాం. ఇలా ఏదైనా చేస్తే దాన్ని ఓఫా అంతో అనే వర్డ్తో చెప్పాలండి. అంతేగాని ఐ బ్రేక్ కోకోనట్ అని చెప్పకూడదు. కొబ్బరికాయ కొడతాము అంటే, కొట్టడం అంటే బ్రేక్, అలా కాదు. ఓఫా, ఐ ఓఫా ఎ కోకోనట్ ఎవ్రీ సాటర్డే టు ద గాడ్. నేను ప్రతి శనివారము దేవుడికి కొబ్బరికాయ సమర్పిస్తాను, నివేదిస్తాను, ఇలా అనమాట. ఓఫా, OFFERE, ఓఫా అనే మాట వాడుకోవాలి. హండ్రెడ్స్ ఆఫ్, ఇక్కడ కూడా ఎస్ ఉందండి, ఈ ఎస్ని కూడా మనం జెడ్ లాగా. హండ్రెడ్స్ ఆఫ్ డెవటీస్ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్. చూడండి, ఇక్కడ ఒక ఎస్ ఉంది, ఇక్కడ ఒక ఎస్ ఉంది, ఇక్కడ ఒక ఎస్ ఉందండి. ఈ ఎస్లన్నీ కూడా ఎటు చదవాలి? జెడ్ లాగా చదవాలి. ఇలా చెప్పకూడదు. డెవోటీస్, బస్సెస్, ప్రేయర్స్ కాదు, జెడ్ లాగా చెప్పాలి. ఇంకొకసారి, hundreds of devotees offered special prayers at Shirdi Sai Baba temples on Wednesday on the occasion of Guru Purnima festival. ఓకేనా, గురు పూర్ణిమ ఫెస్టివల్ సందర్భంగా కొన్ని వందల మంది భక్తులు స్పెషల్ ప్రేయర్స్, ప్రత్యేక పూజలు అనేవి చేశారట సాయిబాబా టెంపుల్స్ దగ్గర. ఎప్పుడు జరిగింది? ఆన్ వెన్స్డే, నాట్ వెడ్నెస్డే. ఇంకొకసారి చదువుతాం. మొదటి పారాగ్రాఫ్. హండ్రెడ్స్ ఆఫ్ డెవటీస్ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ అట్ షిరిడి సాయిబాబా టెంపుల్స్ ఆన్ వెన్స్డే ఆన్ ద అకేజన్. ఎలా చెప్పాలండి? అకేజన్. ఆన్ ద అకేజన్ ఆఫ్ గురు పూర్ణిమ ఫెస్టివల్. నెక్స్ట్ అండి, ద డెవటీస్ థ్రోంగ్డ్ ద టెంపుల్ లొకేటెడ్. చూడండి, ఇక్కడ చూడండి, లొకేటెడ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో టిఈడి ఎండింగ్లో కనిపిస్తే ఈ టిఈడిని కాస్త మనము టిఐడిగా చదవాలండి. ఏంటండి? ఏదైనా ఒక ఇంగ్లీష్ పదానికి చివరిన టిఈడి అనే లెటరింగ్ కనిపిస్తే దాన్ని టిఐడిగా చదవాలి. వాంటెడ్, కలెక్టెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, సెలెక్టెడ్, లొకేటెడ్. రైట్. The devotees thronged the temple located near Ring Road of Vijayanagaram. ఓకేనా, విజయనగరంలోని రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉన్న టెంపుల్కి కొంతమంది భక్తులు, ఓకేనా, తరలి వెళ్ళారట. Devotees thronged the temple located near Ring Road of Vijayanagaram. Right. The temple trustee కర్ణం జనార్దన్ రావ్ అండ్ అదర్స్. చూడండి, ఈ ఎస్ కూడా జెడ్ లాగా చెప్పాలి. అదర్స్. ద టెంపుల్ ట్రస్టీ కర్ణం జనార్దన్ రావ్ అండ్ అదర్స్ పర్ఫార్మ్డ్. ఏంటండి? పర్ఫార్మ్డ్. ఇక్కడ చూడండి, PERFORMED, పర్ఫార్మ్డ్, పర్ఫార్మెన్స్.
ఓకేనా. ఎప్పుడైనా ఆర్ ఉంటూ ఆర్ ముందు కనుక వావెల్ వస్తే ఆర్ని ఎలా ఏం చేయాలండి, సైలెంట్ చేయాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదంలో ఆర్ అనే లెటర్ వస్తూ ఆర్ ముందు వావెల్ వస్తే కనుక ఆర్ని సైలెంట్ చేయాలి. పెర్ఫార్మ్ అని అనకూడదు, పర్ఫార్మ్. ఓకేనా. ఇన్ఫర్మేషన్, ఎఫ్ఓఆ ఫా, ఎన్ఈఏఆ నియా, డిఈఏఆ డియా, ఎఫ్ఐఆర్ఈ ఫైయా, ఏఐఆ ఏయా, డియా, ఇలా సీనియా జూనియా ఓవా ఆఫ్టర్. ఇలా చూసుకున్నట్లయితే పర్ఫార్మ్. The temple trustee Karnam Janardhan Rao and others performed Kshirabhishekam to the presiding deity. ఏంటండి, మూల విరాట్. ఓకేనా. ప్రిజైడింగ్ డైటీ అంటే ఏంటండి, ప్రధాన విగ్రహం అంటే మూల విరాట్. ప్రిజైడింగ్ డైటీ అండ్ monitored the arrangements for the hassle-free darshan of the presiding deity on the auspicious occasion. ఎలా చదవాలండి, ఆస్పీషియస్ కాదు, ఓస్పీషియస్. ఓకేనండి. ఈ శుభ సందర్భాన్న ఓకేనా భక్తులకి ఎట్లాంటి ఆటంకం లేకుండా దర్శనం జరుగుతుందా లేదా అనే దాని మీద వీళ్ళు మానిటరింగ్ చేశారంటండి, పర్యవేక్షించారు. మానిటర్ అంటే పర్యవేక్షించడం. టెంపుల్ ట్రస్టీ కర్ణం జనార్దన్ రావు అండ్ అదర్స్ పర్ఫార్మ్డ్ క్షీరాభిషేకం. ఓకేనండి. మూల విరాట్కి పాలతో అభిషేకం చేశారు. క్షీరాభిషేకం అంటే ఏంటండి, పాలాభిషేకం చేశారట మూల విరాట్కి. ఈ సందర్భంగా హ్యాసిల్ ఫ్రీ, హ్యాసిల్ అంటే అండి ఇబ్బంది, చిక్కులు. హ్యాసిల్ ఫ్రీ అంటే ఇబ్బందులు లేనటువంటి, చిక్కులు లేనటువంటి అని అర్థం అండి. హ్యాసిల్ అంటే ఏంటండి, ఇబ్బందులు చిక్కులు, రైట్. హ్యాసిల్ ఫ్రీ అంటే ఇబ్బందులు చిక్కులు లేనటువంటి దర్శనం కలుగుతుందా లేదా అనేది వాళ్ళు మానిటర్ చేశారంటండి, పర్యవేక్షించారట, రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూద్దాం. కాకడ హారతి, నగర సంకీర్తన, దుని పూజ అండ్ అదర్ సెలెస్టియల్ యాక్టివిటీస్. సెలెస్టియల్ యాక్టివిటీస్ అంటే అండి భగవత్ స్వరూపమైన అని చెప్పాలంటే సెలెస్టియల్, దేవునికి సంబంధించి అని చెప్పడానికి, భగవత్ స్వరూపమైన యాక్టివిటీస్, రైట్. సెలెస్టియల్ యాక్టివిటీస్ were performed on the occasion. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్. several devotees took up charitable activities in various temples located in Vijayanagaram, Kannada, Puspa, Tiraga and other places on the occasion of Guru Purnima festival. Several devotees, అనేక మంది భక్తులు, took up charitable activities, దాన ధర్మ కార్యక్రమాలు చేపట్టారు. Take up, took up, taken up, చేపట్టడం అండి. In various temples, అనేకమైన టెంపుల్స్లో, లొకేటెడ్ ఇన్ విజయనగరం, విజయనగరంలో లొకేట్ అయి ఉన్న, విజయనగరంలో వెలిసి ఉన్న అనేక రకమైన గుడుల్లో అనేక రకమైన భక్తులు ఈ దాన ధర్మ కార్యక్రమాలు చేపట్టారంటండి, రైట్. అండ్ అదర్ ప్లేసెస్ ఆన్ ద అకేజన్ ఆఫ్ గురు పూర్ణిమ ఫెస్టివల్. ఈ గురు పూర్ణిమ ఫెస్టివల్ సందర్భంగా అనేక గుడుల్లో అనేక మంది భక్తులు ఈ చారిటబుల్ యాక్టివిటీస్ అనేవి చేపట్టారంట. అంటే ఈ దాన ధర్మ కార్యక్రమాలు ఈ గురు పూర్ణిమ సందర్భంగా చేపట్టారంట. ఇదండి వార్త. మనం ఏం చేసాం ఇక్కడ, మొదటిగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకున్నాము. ఇదే వార్తని మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దామండి, రైట్. హండ్రెడ్స్ ఆఫ్ devotees visited a temple which is located in a ring road of Vijayanagaram on account of Guru Purnima. Several devotees took up several charitable activities in several temples in Vijayanagaram. On this occasion, the temple trustee Janardhan Rao and others performed Kshirabhishekam to the presiding deity and offered special prayers to the presiding deity here. And they also monitored the hassle-free darshan for the devotees on account of this Guru Purnima festival. This is what happened in this particular area. ఇలా మొదటిగా తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకుని అదే వార్తను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీకు ఎంత గుర్తొస్తే అంతే కూడా చెప్పుకునే ప్రయత్నం చేయాలండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చిన్న వార్తే తీసుకోండి, అందులో మీనింగ్స్ అవి చూసుకోండి.
అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా చూసుకోండి. రైట్. బై ద వే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి ఆన్లైన్లో 2 రకాల క్లాసెస్ జరుగుతున్నాయండి. 2 రకాల బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. బేసిక్స్ నుంచి అంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, వర్బ్స్, టెన్సెస్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, రైటింగ్ సెంటెన్సెస్, ఇలా వీటితో మొదలుకొని చివరి వరకు మీకు పూర్తిగా రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చేంత వరకు నేర్పే బ్యాచ్ ఒకటి జరుగుతుందండి. అలానే మాకు కాస్త మాట్లాడడం వచ్చండి, చిన్న చిన్నగా సమాధానాలు చెప్పగలుగుతాము, కానీ ఫ్లూయెన్సీ అనేది కొరతగా ఉంటుందండి, లోటుగా ఉంటుందండి అనే వాళ్ళకి అడ్వాన్స్డ్ లెవెల్లో బ్యాచ్ జరుగుతూ ఉంది. ఇందులో ఏం చెప్పబడతాయి అని అంటే కనుక ఇందులో లెటర్ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్, రోజు కాన్వర్సేషనల్ ప్రాక్టీస్ అండి. ఓకేనా? ఎలాగా రోజు కాన్వర్సేషన్ ప్రాక్టీస్ ఉంటుంది, ఈమెయిల్ రైటింగ్ ఇలాంటివి ఉంటుంది. అలాగే ఇలాంటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ చదివిస్తాము మీ చేత, అదే న్యూస్ పేపర్ క్లిప్పింగ్ని మీ చేతే చెప్పిస్తాం. ఇలా గ్రూప్గా జరుగుతూ ఉంటాయండి. 2 రకాల బ్యాచెస్ ఉన్నాయి. మీరు దేనికి సరిపడతారు అనేది చూసుకుని మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe. Don't forget that. Right. Thank you.